నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు, విశ్రాంతాధికారి లక్ష్మీనారాయణ గారు, కంటమనేని రవిశంకర్ గారు, శ్రీ అప్పసాని రాజేష్ గారు, స్వర కరవాలం జోస్రా తిరునగర్ గారు, అలాగే స్వర భాస్వరం పాలడు వినీల గారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి కథానాయిక, ఒక రకంగా కథానాయక మల్ల రచయిత్రి ఎనగంటి లావణ్య గారికి, ఇక్కడ ఇచ్చేసిన ఆత్మీయ అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగా ఎనగంటి లావణ్య గారు 2 విషయాలు ఆవిడ గురించి చెప్పాలి. ఆవిడ విద్యావంతురాలు, డబుల్ఎంఏ మన తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎంఫిల్ చేశారు, పిహెచ్డి చేశారు. ఆవిడ అనేక పుస్తకాలు రాశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి అన్ని విషయాల కంటే కూడా, అన్ని పుస్తకాల కంటే కూడా ఆయన పాలనలో వెలికిరాని విషయాలు అనేటువంటి ఒక పుస్తకం ఉంది. అలాగే శ్రీరామచంద్ర రాజ్యం, ఇది అందరినీ ఆకట్టుకునే అంశం. ఎందుకంటే త్రేతాయుగానికి ఈ కలియుగానికి, త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు అంటే ధర్మం 4 పాదాలు నడిచిన రోజుల్లో, ప్రజలు కూడా ధర్మాత్ములై ఉన్న రోజుల్లో శ్రీరాముడు అలవోకగా అలసట లేకుండా పరిపాలించగలిగారు. ఈ కలియుగంలో ఎవడికి వాడే రావణాసురులు మనకు ప్రతి వీధిలో, గల్లీలో, రోడ్డు మీద ఎక్కడ చూసినా రావణాసురులు, నరరూప రాక్షసులు కనిపిస్తున్న ఈ కలియుగంలో రామరాజ్యాన్ని అందించడం అనేటువంటిది ఎంత కష్టమైన విషయమో దాన్ని ఇంచుమించుగా చంద్రబాబు నాయుడు గారు సాధించారు. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు సాధించగలిగారు. అయితే దురదృష్టం ఏంటంటే మనం కలియుగంలో ఉన్నాం. యుగ పురుషుడు తన ప్రభావం తను చూపిస్తూ ఉంటాడు. త్రేతాయుగమైన, ద్వాపర యుగమైన ఆనాడు ప్రజలు కూడా నీతిని, ధర్మాన్ని ఆచరించేవారు. ఇవాళ మనలో కూడా కొన్ని మార్పులు వచ్చినాయి. మాయా మర్మానికి లోపడుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆవిడ ఈ పుస్తకం రాయడానికి, అంటే చెయ్యి తిరిగిన రచయిత ఎవరైనా సరే రాయగలుగుతారు, ఎవరైనా రాయగలుగుతారు. కానీ ఆవిడకి చంద్రబాబు నాయుడు గారికి అనేక మంది అభిమానులు ఉంటారు. హార్డ్ కోర్ అంటే ప్రాణాలు ఇచ్చేసేంత అభిమానులు ఉంటారు. కానీ ఈవిడి భక్తురాలు. ఎలాగంటే ఇదివరకు నేను ఒక 2-3 నెలల క్రితం ఒక బుక్ ఆవిష్కరణలోనే ఆవిడని మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పేరు ఆవిడ నోట్లోంచి తలుచుకున్నప్పుడు ముఖంలో ఒక రకమైన భక్తి పారవశ్యం కనిపించింది, తాదాత్మ్యత కనిపించింది. ఏంటి ఎంత ఈవిడలో చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకుంటే అని మా రాజేష్ గారిని అడిగాను, ఎవరండి ఆవిడ ఏంటంటే, ఈవిడ ఫలానా ఆవిడండి, ఈ పుస్తకాలు రాశారు చంద్రబాబు నాయుడు గారి గురించి, త్వరలోనే ఆవిష్కరణ కూడా చేస్తారంట అని చెప్పన్నారు. అప్పటి నుంచి తర్వాత కొన్ని పుస్తకాలు ఆవిడ పుస్తకాలను చదవడం జరిగింది. సులభమైన, సరళమైన ఆవిడ శైలి, సులభతరంగా అర్థమయ్యే రీతి, అంటే పదాడంబరం ఉంటుంది. సాధారణంగా రచయితలు ఏదైనా రాసినప్పుడు పదాడంబరం అంటే గ్రాంధికాన్ని వంపేసి వాళ్ళ రచన తాలూకు సాంద్రతని, బలాన్ని చూపించడం కోసం ఏం చేస్తారంటే పదాడంబరాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. కానీ చాలా సులభంగా నారికేళ సలిలము భంగిందంటే, నారికేళ సలిలం అంటే కొబ్బరి నీళ్ళు. నేను కూడా పదాడంబరం వాడుతూ ఉన్నాను. అలా కాకుండా కొబ్బరి నీళ్ళు ఎంత అయితే మధురంగా ఉంటాయో, లేత కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు ఎంత అయితే మనకి ఆ దాహం తీరుతుందో, అంటే తెలుగు భాషాభిమానులకు కానీ, తెలుగు పట్ల ఆసక్తి, అనురక్తి, అభిమానం, ప్రేమ, గౌరవం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈవిడ రచనలు చదివిన, అందులోని విషయాన్ని గ్రహించిన చాలా సంతోషం కలుగుతుందండి. ఆ భాగ్యం నాకు కూడా కలిగింది. ఆ పుస్తకాలు నేను కూడా చదవడం జరిగింది. అలాగే ఈవిడ రాసిన ఈ పుస్తకాలన్నీ కూడా తప్పనిసరిగా కొన్ని చదవండి. ఎందుకంటే అంటే ఇది ఆవిడ వ్యుత్పత్తికి మనం వెల నిర్ణయించడం కాదు, ఆ శ్రమకు మనం వెల నిర్ణయించడం కాదు, కానీ
కొన్ని చదివితే మనకు బాధ్యత ఉంటుంది, మనకి ఆ పుస్తకాన్ని చదివి తెరాలన్న ఒక బాధ్యత కల్పిస్తూ ఉంటుంది. కానీ ఈవిడ విషయంలో సిబిఎన్ అభివృద్ధి రథసారథి పుస్తకం, అలాగే నిరంతర ప్రగతి పర్ అనేటువంటిది హిందీలో కూడా రాశారు. అంటే ఉత్తర భారతీయులు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మనం నార్త్ ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్తే మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారి గురించి తలుచుకుంటారు. అలాగే బాబు గారి గురించి మీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కదా, నాయుడు స్టేట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇటీవల కాలంలో మనం బయట రాష్ట్రాలకు వెళ్తుంటే మన ఇంకా కొంచెం జాలిగా చూస్తూ ఉన్నారు. అది ఎందుకో వాళ్ళందరికీ అర్థమైంది ఈ 4.5 ఏళ్ళలో చూసిన తర్వాత ఈ చంద్రబాబు గారి విషయంలో లావణ్య గారు ఆవిడ చేసిన కృషికి ఒక రకంగా ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే ఆవిడలోని నిర్మలం, చిత్తశుద్ధి గల నిబద్ధతతోటి నిజాయితీగా ఏ విధమైన వేరే ఆసక్తులు లేకుండా ఏ రకమైన పదవీ లాలస కానీ పార్టీలో పేరు తెచ్చుకుందాం కానీ ఇలాంటి ఏమీ ఆవిడ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద భక్తి ప్రజలందరికీ ఈ పుస్తకాల ద్వారా తన అభిమానాన్ని చాటుకుంటం జరిగింది. అందరూ కూడా ఈ పుస్తకాలు చదవండి దయచేసి, చాలా బాగా రాశారు ఆవిడ. అలాగే ఇక్కడ మనం ఇంకొక మాట చెప్పుకోవాలి, రఘురామకృష్ణరాజు గారి గురించి సాధారణంగా ఒక ఎంపీ మనం ఇవాళ చాలామందిని చూస్తూ ఉన్నాం. ఒక వార్డు మెంబర్ అయితేనో, ఒక కౌన్సిలర్ అయితేనో వాళ్ళకి మనకి ఆకాశంలో ఉంటున్నారు అందుబాటులో లేకుండా. డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే సగటు పౌరుల్లాగా, అంటే నెక్స్ట్ డోర్ మన పక్కింటి పెద్ద ఆయనలాగా ఆయన అందరిలో కలిసే తీరు, అలాగే ఈ 4.5 ఏళ్ళ నుంచి ఆయన పోరాడిన తీరు, ప్రజల గొంతై ఆయన వినిపించిన తీరు చూసిన తర్వాత ఒక 2 మాటలు చెప్పాలనిపించింది ఆయన గురించి. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2019 నుంచి 2024 వరకు ఇది చరిత్రలో నిలిచిపోయే పేజీలు. ఆ పేజీల్లో ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారికి ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీలో ఆయన నిరంతరం నిత్యం ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కంటిలోని నలుసు, చెప్పిలోని రాయ, చెవిలోని జోడిగా ఆయన అంటే ఆయన చెప్పిన విధానం అందరికంటే ముందు ఆయన తన పోరాటాన్ని మొదలుపెట్టారు. అలాగే నాకేమనిపిస్తుందంటే, నాకెంతో సంతోషం అంటే కరెక్ట్గా ఆయన మధ్యాహ్నం 1 గంటకు మొదలు పెడతారు. అది మధ్యాహ్నం 1 గంట మొదలుపెట్టేటప్పటికీ ఆయన ఎవరైతే ఈయన మాటలు విని వాళ్ళందరూ శుభ్రంగా ఫోన్ చేసి కూర్చొని చూస్తూ ఉంటారో, ఎవరైతే ఎవరినైతే ఎక్కుపెట్టారో ఈయన బాణం అంటే యుద్ధం క్షేత్రధర్మం కదా, అది ఈ 4.5 ఏళ్ళ నుంచి ఆయన పూర్తిగా చేస్తూ ఉన్నాడు. ఈయన ఎగరేసిన సమర పతాకం ఏదైతే ఉందో అది వాళ్ళకి సమర పతాకం ఎగురుతుంటే సున్నితమైన గాలి వస్తూ ఉంటుంది, కానీ వాళ్ళకి అగ్నిశకలా తగులుతూ ఉంది. కరెక్ట్గా భోజనాన్ని కూర్చుంటారు. ఈయన రచ్చబండ మొదలుపెట్టేటప్పటికి ఆ రచ్చబండ వాళ్ళ భోజనం చేయలేరు ఇంకా, ఎందుకంటే ఈయన వాళ్ళు ఓచకోతకు వస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఇందులో అబద్ధాలు కానీ అతిశయోక్తులు కానీ ఏముండవండి, అన్ని నిజం. ఆ రోజు పత్రికాధిపతులు కానీ మీడియా ఛానల్స్ కానీ ఇంకా కొద్దిగా లేట్ అవుద్దేమో, ఇవాళ వచ్చిన వార్త రేపు వేస్తారో, లేదంటే రేపు సాయంత్రం డిబేట్ చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆ రోజు ఉదయం జరిగింది మధ్యాహ్నానికి వేడిగా వండి వార్చి శుభ్రంగా అందరికీ కూడా మృష్టాన్న భోజనం. అందరికీ ఏంటంటే ఉపశమనం. అంటే ఒక అరాచకం జరుగుతున్నప్పుడు, ఒక బూచోడు రాష్ట్రాన్ని నలిపేస్తున్నప్పుడు ఈయన మాటలు వింటుంటే బీపీ ఉన్నవాళ్ళు బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే పని లేదండి, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంటే చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఉపశమనం కలుగుతూ ఉంటుంది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటే రాష్ట్ర ప్రజల తరఫున ఆయన మరింతగా ఈ 2-3 నెలల్లో బాగా రుబ్బి వాళ్ళకి కంటి మీద కొనుక్కు లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోండి.